క్రైస్తవ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట క్రైస్తవ. దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యము సెలవిస్తూ ఉంది, నీతిమంతుని యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది అని. నీతిమంతుని స్థితిలో ఉన్నటువంటి క్రీస్తునందున్నటువంటి వారందరి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించేటువంటి వాడు అయి ఉన్నాడు. ఎంతగా అంటే సాధారణంగా మనం చూస్తే అధికారుల దగ్గర, పెద్దవాళ్ళు అని పిలువబడేటువంటి వారి దగ్గర మామూలు మనుషుని మాట అనేది నిలబడతాం. అది అందరికి తెలిసినటువంటి విషయమే. అధికారుల దగ్గర, పెద్దలను పిలువబడేటువంటి వాళ్ళ దగ్గర ఒక సాధారణమైనటువంటి మనుషుని మాట అనేది చెల్లదు, అందరికి తెలిసిన మాట. కానీ లేఖనము సెలవిస్తూ ఉంది, ఆ లేఖనము నెరవేరినటువంటి మనుషుని జీవితము సాక్ష్యంగా ఉంది. ఈరోజు రాజుల ముందే నిలబడ్డారు, అధికారులు కాదు, పెద్దలు కాదు, ప్రజలను పరిపాలించేటువంటి దేశానికి రాజు ముందే నిలబడ్డారు. నిలబడినటువంటి ఆ మనుషుడిని చూసి ఆ రాజు భయపడే విధంగా దేవుడు సాధారణమైనటువంటి ఒక మనుషుని మాటని, ఆ మనుషుని యొక్క స్థితిని దేవుడు చూడక మానటల్లా ఆ మనిషి వైపే చూస్తా ఉన్నాడు. ఒక సాధారణమైనటువంటి మనుషుని వైపే చూస్తా ఉన్నాడు. మనం కూడా ఎక్కడికన్నా అధికారుల దగ్గరికి పోతే మనం చేయాల్సిన ప్రయత్నం చేసి వదిలిపెట్టండి. అంటే చీకట్లో చేసేటువంటి ప్రయత్నాలు కాదు. పోవటం, అధికారికి అర్జీ పెట్టడం, అప్లికేషన్ ఇవ్వటం, రావటం, దేవుని ముందు నిలబడాలి. ఎందుకంటే ఈ మన మాట అనేది చెల్లదు, మనల్ని లెక్క చేయరు, పట్టించుకోరు. ఈ పరిస్థితుల్లో దేవుని ముందు నిలబడాలి. ఎంతో మంది ఎదుర్కొని ఉంటారు ఈ పరిస్థితి. నేను కూడా ఎదుర్కొన్నా. ఎంతటి గర్వపు మాటలు అంటే, నాకు అంటే మీకు ఇంకా ఎక్కువ తెలుసు. ఆ గర్వపు మాటల్ని నేను కూడా విన్నా. ఏమన్నా చేస్తావా అంటే ఏం చేస్తాం? ఏం చేయొద్దు. దేవుని పేరు పెట్టబడినటువంటి మనము ఏం చేయొద్దు. దేవుని పేరు పెట్టబడినటువంటి వాళ్ళు కూడా, అన్యులు కూడా ఏం చేయొద్దు. వాళ్ళకి దేవుడు సరి అయినటువంటి సమయం తీసుకొస్తాడు. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆమేన్. అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని మీదనే భారం వేయాలి. ఆమేన్. క్రీస్తుని ధరించుకొని ఉన్నటువంటి మనకి దేవుడు అండగా ఉంటాడంట. లేఖనంలో నుంచి చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదువు. నువ్వు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. దేవుడు ఒక అనామకుడైనటువంటి మనుషుని కొరకు రాజు ముందు నిలబడి రాజుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఎంతటి గొప్ప కార్యం! దేవుని చేతి పని ఎంతగా అక్కడ మనిషి జీవితంలో కనపడుతుందో చూడండి. దేవుడు రాజును దర్శించి స్వప్నమందు అంటే కలలో రాజుకు కనపడి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. నీ వద్ద ఉన్నటువంటి మనుషుడు సాధారణమైన మనుషుడే కావచ్చు నీ కంటికి, కానీ ఆ మనుషులు జోలి కనుక పోయినవే అనుకో, ఈ చెయ్యి నీ మీద ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం.
దేవుని చెయ్యి ఆ మనుషుని మీద, ఆ మనుషుని ప్రజలందరి మీద ఉండటమే కాదు, కలవరాలకి, లేనిపోయినటువంటి భయాలకి గురయ్యేటట్లుగా ఆ చెయ్యి చేస్తుంది. కాబట్టి జాగ్రత్త పడి ఆ మనుషునిది అనేది ఏది ఉంటుందో ఆ మనుషునికి అప్పచెప్పు. ఆ మనుషుని భార్యని తిరిగి అతనికి అప్పచెప్పు. ఆ మనుషుడు సాధారణమైన మనుషుడు కాదు, ప్రవక్త, నీతిమంతుడు, దేవుని నీతిమంతుడు. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు నీతిమంతులు. ఆమె మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, మనం పేర్లు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ నీతి ఏంటంటే మనకు తెలుసు కదా, అక్రమం, అన్యాయం, అవినీతి, బాధ్యత రాహిత్యం, ఇవన్నీ పెట్టుకొని ఉంటారు. లోపల వెనుకున్న పేర్లు అవి, ముందున్న పేరు ఏంటంటే నీతిమంతుడు. ఇది మనుషులు ఇచ్చినటువంటి పేరు. ముందు వాటికే ఈ మనిషే ముందు ఆ మాట మాట్లాడి పక్కకు పోయి ఆ అనుకున్న పేర్లన్నీ తీస్తాడు బయటికి. అది తర్వాత విషయం. దేవుడు ఆ మనుషునితో చెప్తా ఉన్నాడు, ఈ మనుషుడు ప్రవక్త, నీతిమంతుడు, దేవుని చేత స్థాపించబడినటువంటి నీతిమంతుడు. కాబట్టి ఈ మనుషుని యొక్క భార్యని నీవు తిరిగి ఆ మనుషునికి అప్పచెప్పాలి. లేకపోతే ఏమవుతుందో చూడు, నీ పరిస్థితి ఏమవుతుందో చూడు. భయపడతా ఉన్నాడు దేవుడు. మొదటి నుంచి చూసినట్లయితే మనుషుని బెదిరించినట్లు లేదు, మనుషుల్ని దేవుడు బెదిరించినట్లు లేదు. ఆదాముకి బెదిరియొచ్చు, కానీ బెదిరిలా, ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని యొక్క కనుదృష్టిలో, ఆయన యొక్క కృపలో మట్టి మనుషుణ్ణి బెదిరించటం, భయభ్రాంతులకు గురిచేయటం లేదు. కానీ దేవుని నీతిమంతుని ఎడల నీతి తప్పితే ఆ మనుషుల్ని ఏం చేయటానికైనా దేవుడు అనకాటం, దేవుని నీతిమంతునికి బాధ కలగజేస్తే దేవుడు ఆ బాధ కలగజేసినటువంటి మనుషుడు వాడెవడైనా సరే, ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఊపుతా ఉన్నటువంటి మనుషుడు అయినా సరే ఏది చేయటానికైనా దేవుడు అనకాటం. ఆమె దేవుడు ఆయన నీతిమంతుల కొరకు ఏదైనా జరిపిస్తాడు. దేవునికే మహిమ. దేవుని నీతిమంతులముగా మనం ఈరోజు నిలబడను. మనం ఏదో చొక్కా వేసుకున్నాం, ప్యాంట్ వేసుకున్నాం, అందరితో పాటు మనం అని అనుకుంటున్నాము. కాదు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనందరము కూడా నీతిమంతులమై ఉన్నాం, దేవుని నీతిమంతులమై ఉన్నాం. ఈయన నీతిలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదే స్థితిని దేవుడు మనకి కలుగజేస్తాడు. అందుకే మొదట మనం చెప్పుకున్నాం కదా, మన అప్లికేషన్ పెట్టినాం, అప్లికేషన్ ఇచ్చేసి వచ్చినాం, దేవునికి ప్రార్థన చేయాలి. అప్లికేషన్ ఇచ్చి అక్కడక్కడ తచ్చాడుతూ ఉన్నాం అనుకోండి, వాడికి అర్థమవుతుంది మనకి ఏదో ఇక్కడ బెనిఫిట్ కలుగుతుంది, మనకి ఏదో ఇక్కడ లబ్ధి జరుగుతుంది అని వాడు అనుకుంటాడు. మనకి అవకాశం ఇవ్వకూడదు, అప్లికేషన్ ఇవ్వాలా, దేవునికి మొరపెట్టాలి. దేవుడు జరగనటువంటి వాటిని జరిగించే దేవుడు. బలవంతుల యొక్క ఆధిపత్యాన్ని బలహీనపరిచే దేవుడు. ఆమె అధికారం ఎంతసేపు ఉంటుంది? నాకు అధికారం ఉన్నదని చెప్పి నేను అనుకున్నటువంటి మనుషుడు అధికారము ఆ ఫోన్ మాట్లాడే సమయంలోనే పోయిందని పడుతుంది. అధికారం ఉన్నదని సంతోషంగా ఉన్నాడు, ఫోన్ వచ్చింది, ఫోన్ లిఫ్ట్ చేసిండు, మాట్లాడిండు, ఇంకేడా తలదించుకుంటాడు, లేదు మనకు అధికారం అని చెప్పని అంటాడు. అలాగుంటది. దేవుని యొక్క బలాధిక్యత కాలంతో పాటు ముందుకెళ్తూనే ఉంటుంది. దానికి లిమిట్ అనేది లేదు, దానికి ఇంతవరకు అని లేదు. ఆ కాలంతో పాటు దేవుని అధికారము, దేవుని యొక్క బలము వెళ్తూనే ఉంటుంది. ఆయన వెంబడి మనం ఉన్నామనుకోండి,
మనకేం జరుగుతుందంటే అబ్రహాముకు అండగా ఉన్నటువంటి దేవుడు మన పక్షంగా కూడా నిలబడతాడు. నా మాటే నెగ్గుతుంది, ఇది నా దేశము అనేటువంటి గర్విష్ఠుల యొక్క అహంకారాన్ని నేలకేసి కొడతాడు. అదే మాట దేవుడు సెలవిస్తా ఉన్నాడు. యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండను. నీతిమంతుని ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, మనపూర్వకముగా దేవునికి చేసే ఆ నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది. బలమైనటువంటి వాటిలో అంతా ఇంత బలం కాదు, బహు బలమైనదంట. ఒక్క దెబ్బ పడిందంటే అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే సెటిల్ చేసి పెడతాడు. ఒకటే దెబ్బ అన్నీ సెట్ అయిపోతాయి. ఆమె దేవుడితో మహిమ కలుగును కాక. అంతటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించుండు. ఈ రోజున దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, ఆయన ఈరోజు మనకి ఇస్తున్నటువంటి దేవుని వాగ్దానము 97వ కీర్తన 12వ వచనంలో రాయబడి ఉన్నది. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించండి. ఎందుకు సంతోషించాలా? నీతిమంతులమైనటువంటి మనము యెహోవా యందు మాత్రమే ఎందుకు సంతోషించాలంటే, ఆ యెహోవా ఏం చేసిందంటే సర్వోన్నతుడై ఉన్నటువంటి క్రీస్తుని రక్తంలో మనల్ని కడగటం ద్వారా మనము అబ్రహాము స్థితిని పొందుకున్నాం. ఒకనొక సందర్భంలో అబ్రహాము సంతతికి మాత్రమే ఉంది ఈ స్థితి. అందుకే అబ్రహాము తర్వాత వచ్చినటువంటి యోసేపు, దావీదు, అలాగనే సొలొమోను, అలాగనే సమూయేలు, ఆ తర్వాత మొర్దెకయి, ఇట్లాగా చూసుకుంటా పోతే దానియేలు, ఇర్మియా, ఇట్లా వీళ్ళందరి జీవితాల్లో ఉంది. నీతిమంతులుగా ఉండి బహు బలమైనటువంటి కార్యాలని దేవుని ద్వారా చూశారు. ఇప్పుడు నీతిమంతులారా యెహోవా యందు సంతోషించమని లేఖనం చెప్తా ఉన్నది. ఎందుకంటే ఆయన వారు కానటువంటి వారి జీవితాల్లో సైతము ఈ నీతిమంతుని స్థితి నిలబడి ఉన్నది. క్రీస్తులో మనల్ని నిలిపినటువంటి యెహోవా యందు మనము సంతోషించాలి. అనగా క్రీస్తునందు మనము సంతోషించాలి. ఆయనలో మనము నీతిమంతులముగా తీర్చబడి మనము చేసేటువంటి ప్రార్థన బహు బలము గలదై ఉండి అహంకారులను నేలకేసి కొడతా ఉంది. సాధారణమైనటువంటి స్థితిని కలిగినటువంటి మనకి దేవుడు ఒక గొప్ప స్థితిని కలగజేస్తా ఉన్నాడు. ఎవరి దగ్గరికి పోయి చేతులు చాపే పని లేదు, చేతులు కట్టుకునే పని లేదు, వంగే పని లేదు, దండం పెట్టే పని లేదు. దేవునికి స్తోత్రం చెబితే చాలు. ఆమేన్. అబ్రహాము కూడా అదే చేసిండు. వాడు ఆ రాజు అబ్రహాం భార్యని ఇంట్లో పెట్టుకుంటాడు. అబ్రహాము ఇక అయ్యా అని చెప్పిన కాళ్ళ వల్ల పడ్డ మనిషి కాదు అని రాయబడి ఉన్నది. అబ్రహాం పోయి బతిమలాడినట్టు లేదాడ రాయబడ్డా. అబ్రహాము యొక్క నమ్మిక ఏంటంటే అబ్రహాము నీతిమంతుడు, దేవుని నీతిని పొందుకున్న నీతిమంతుడు. కాబట్టి దేవుడు ఏం చేసినట్టే అబ్రహాముకు బదులుగా గొంతు పట్టుకున్నాడు పోయి. దేవుడు ఆ మనుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ మనుషుని గొంతు పట్టుకుంటే తెల్లవారే కాగ మేఘాల మీద భయంతో ఆ మనుషుని భార్యను ఆ మనుషునికి అప్పచెప్తాడు. మనం ఒకళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఆయన తిరుగుతాడు, ఆయన చేస్తాడు పని. ఆయన యందు మనం నీతిమంతులు.
ఆమె ఆ నీతిమంతుని ఎడల మనము సంతోషించేటువంటి వారముగా ఉన్నాం. ఈరోజు ఈ స్థితిని మనకు కలుగజేసినటువంటి సర్వోన్నతుడైన యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధుణ్ణే అనుసరిద్దాం, ఆయన యందే నీతిమంతులముగా నిలిచి ఉందాం. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ సన్నిధిలో మనవి చేసుకొని ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింపచేయమని యెహోవా యందు అనగా పరలోకపు తండ్రి నీ క్రీస్తునందు నీతిమంతులముగా ఉన్నటువంటి మా అందరి జీవితాలలో బలమయ్యున్నటువంటి మనుషుల యొక్క గర్వమును నేలకేసి కొట్టి మా పక్షముగా నిలిచి బలవంతుల యొక్క బలమును అణిచి బలవంతుల యొక్క రెక్కలను విరిచి మాకు తోడుగా ఉండి మా ప్రతి అయ్యా ఇదిగో పనిలో ఇమ్మానుయేలు దేవుడముగా నిలిచి ఉండి మాకు సహకారి అయ్యుండి మాకు జయమును అనుగ్రహించి మా ప్రతి పనిని కూడా మా పక్షముగా నీవుండి చక్కబెట్టమని మీ పరిశుద్ధ నామమునకు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠ చేయించు నీతిమంతులమయ్యున్నటువంటి మా ప్రార్థనను ఆలకించి ఆశీర్వాదకరముగా మార్చమని యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి దేవుని సహవాసము నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.